Yeah, hi students. We are discussing about that Telangana State Board book area and perimeters topic 7th class. 7th class State Board Telangana State Board area and perimeters topic from mathematics. Okay, in that second bit we are discussing. In the second bit what they have given, the measurements of some squares are given in the table below. The measurements of some square are given in the table below. అంటే ఏమి ఇచ్చినాడు ఇక్కడ? మెజర్మెంట్స్ అంటే ఏంటినట అంటే కొలతలు. ఎవరు ఇచ్చాడంట? సమ్ స్క్వేర్స్, కొన్ని స్క్వేర్స్ షేప్లో ఉండేటువంటి ఫిగర్స్కి మెజర్మెంట్స్ ఇచ్చాడు. అంటే వాటి సైడ్ లెంత్ ఇచ్చాడు. ఓకేనా? ఎక్కడ ఇచ్చినాడంట? గివెన్ బిలో ఇన్ ద టేబుల్, ఈ టేబుల్లో ఇచ్చినాడంట. హవెవర్ దే ఆర్ ఇన్కంప్లీట్, ఆ టేబుల్ మొత్తం ఇన్కంప్లీట్గా ఉందంట. ఓకేనా? ఫైండ్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అయిపోయిందో ఆ టేబుల్ని కంప్లీట్ చేయండి. మిస్ అయిన ఇన్ఫర్మేషన్ని దాంట్లో రాసేసి టోటల్ టేబుల్ని కంప్లీట్ చేయండి అని చెప్తున్నాడు. ఓకేనా? కెన్ వి రైట్ దట్ వన్? కెన్ వి సాల్వ్ దట్ వన్? ఎస్. నౌ లుక్ అట్ దట్ ఫస్ట్ వన్. సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఇచ్చాడు. ఇక్కడ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చినాడన్నా? ఫస్ట్ దాంట్లో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్, సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ని నేనేం చూస్తున్నాను? ఏ అనే లెటర్తో చూస్తాను. సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్, ఒక స్క్వేర్ ఉందంట. దిస్ ఈజ్ వన్ స్క్వేర్. స్క్వేర్ అంటే ఎన్ని సైడ్స్ ఉండాలి? 4 సైడ్స్ ఉండాలి. ఎందుకొరకు? క్వాడ్రిలేటరల్. ఆ 4 సైడ్స్ కూడా ఎట్లుండాలా? ఈక్వల్గా ఉండాలి. స్క్వేర్ మీన్స్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రిలేటరల్ అండ్ ఇట్ హ్యాస్ ద ఈక్వల్ సైడ్స్. 4 సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద స్క్వేర్. ఈ స్క్వేర్కి ఏరియా ఇచ్చేసినాడు 225 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, వెరీ గుడ్. బట్ వాట్ దే నాట్ గివెన్? పెరిమీటర్ నాట్ గివెన్. పెరిమీటర్ ఇవ్వలేదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ వీ షుడ్ నో. మనకేం తెలిసి ఉండాలి ఇప్పుడు? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా తెలవాలి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్? పెరిమీటర్ అంటే ఏంటి నాన్న? బౌండరీ లెంత్ కదా. పెరిమీటర్ అంటే బౌండరీ లెంత్. ఓకే, ఈ బౌండరీ లెంత్ అంటే 4 సైడ్ లెంత్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏం రాసేద్దాం అంటే ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ టు ద సైడ్ లెంత్ 4a. ఒక్కొక్క సైడ్ లెంత్ ఎంత ఇచ్చినాడు బిడ్డ? ఫస్ట్ క్వశ్చన్లో 15 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఈచ్ సైడ్ లెంత్ గివెన్ as 15 సెంటీమీటర్స్. సో దట్స్ వై 4 into a ప్లేస్లో ఏం రాసేసేయాలి? 15 సెంటీమీటర్స్ రాయాలి. ఓకేనా? Everyone should know the tables up to the 20 to solve the numericals. Okay, so 15 4 ja 15 into 4, that means 15 4 ja 15 4 ja is how much? 60. Here what we found here? Boundary length. Length we measure in terms of centimeter, so that's why answer is 60 centimeter. So here what I to fill up here? 60 centimeter and complete చేసేసారు. Okay na? One thing completed. First one completed. Okay, second one. See, in this second block, second column, second row. Okay, perimeter of the square given. ఏమి ఇచ్చినాడు? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చేసినాడు. ఓకేనా? సే దిస్ ఈస్ ద పెరిమీటర్, దిస్ ఈస్ ద స్క్వేర్. ఈ స్క్వేర్కి సైడ్ లెంత్ని ఏ అనుకుందాం. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు? పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని ఇచ్చాడు. కెన్ ఐ రైట్ దిస్ యాజ్ ద పెరిమీటర్? ఇక్కడ పిఎం అంటే పెరిమీటర్ అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ కాదు. ఓకేనా? పిఎం అంటే పెరిమీటర్ అనుకోండి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి? స్క్వేర్కి 4 into a. పెరిమీటర్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 88 అని ఇచ్చినాడు. సో 88 is equal to 4a. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే ఈ 4ని లెఫ్ట్ సైడ్ తీసుకొని 4 if it is multiplying with a on the right side. If you take into that left side, what happens, sir? That go to the denominator. That means it divides. So 88 by 4 is equal to a. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దామా? 4 1 ja 4, 4 2 ja 4 2 ja. So 22 by 1. 22 by 1 is nothing but 22. So therefore perimeter of a given square is how much? 88. Side of the given square is nothing but 22 centimeter. అంటే ఇక్కడ స్క్వేర్ సైడ్ లెంత్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు? 22 సెంటీమీటర్.
నెక్స్ట్ ఇంకేం కనుక్కోమన్నాడు, ఏరియా. ఈజ్ ఆస్కింగ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ పెరిమీటర్. హౌ కెన్ ఐ ఫైండ్ అవుట్ ద ఏరియా? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఆర్ ఏ ఇంటూ ఏ, సైడ్ ఇంటూ సైడ్. కరెక్టా కదా? ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఇస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఇంటూ సైడ్. ఏరియా ఎంత ఇచ్చినాడు ఇక్కడ తెలియదు, మనం అదే కనుక్కోవాలా. సైడ్ లెంత్ ఎంత ఇచ్చినాడు ఇక్కడ, ఆల్రెడీ వీ ఫౌండ్ దట్ యాజ్ ద 22 అని వచ్చేసింది. సో 22 స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 22 ఇంటూ 22. జస్ట్ ఫైండ్ అవుట్ ద 22 ఇంటూ 22 ఇన్ రఫ్ నోట్స్. ఓకే, రఫ్ నోట్స్ లో చేయాలి మనకి. 22 ఇంటూ 22, యు నో ఆల్రెడీ. 2 2s are 4, 2 2s are 4, 2 2s are 4, 2 2s are 4, 4 8 4. 22 square is equal to nothing but 484. Here side length we measure in terms of centimeter. Centimeter into centimeter. What we have to write? Centimeter square. So area unit is centimeter square. 484 centimeter square. This is the way we have to complete the table. I hope everyone understood. If you anybody not understand, ask me once again, I will explain. Repeat this video once again, you will get the answer. Okay, bye.